భరద్వాజ గారు ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినపడుతుంది. ఫౌజీకి సంబంధించి ఎక్కువ బాగా ఖర్చు పెట్టేస్తున్నారు, 600 కోట్ల వరకు దాదాపుగా మైత్రి సంస్థ అని చెప్పేసి బాగా టాక్. మనం చూసాము, ప్రభాస్ గారు లైనప్ చూసాము. ఏంటి ఏం జరుగుతుంది, 600 కోట్లు అంత ఖర్చు పెడుతున్నారా ఏంటని డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు. అంటే ఫౌజీకి సంబంధించి అది ఒక రకంగా పీరియాడికల్ మూవీ అని చెప్తున్నారు. సెకండ్ వరల్డ్ వారు ఆ రెఫరెన్స్లో నడుస్తుంది సినిమా అనేది మనకి బయటకు వచ్చిన వార్త. పైగా హను రాఘవపూడి ఇంతకుముందు చేసిన సినిమాలు చూసాం మనం. సీతారామం ఒక డిఫరెంట్ నేపథ్యంలో వెళ్ళాడు ఆయన. డిఫరెంట్ నేపథ్యం మీరు మనం ఇప్పుడు మాట్లాడుకున్న యుద్ధ నేపథ్యం ఉంది దాంట్లో. అవును, అన్నీ ఉన్నాయి. సైనికుడు ప్రపంచ యుద్ధము నేపథ్యము, నవాబులకు సంబంధించినవి కాబట్టి చాలా గ్రాండియర్గా ఉండబోతోంది సినిమా అనేది క్లియరే. కాబట్టి దానికి సంబంధించిన సెట్స్ వ్యవహారం 600 కోట్లు వాళ్ళు కేటాయించడం అంటే దాదాపుగా పుష్ప 2ని మించి వెళ్ళినట్టుగా చూడాల్సి వస్తుంది. పుష్ప 2ని మించి సేమ్ బ్యానర్ నుంచే వస్తుంది సినిమా ఇది కూడా, మైత్రి నుంచి. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి 600 కోట్లు అనేది నిజానికి చిన్న ఫిగర్గానే కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రొజెక్షన్ని చూస్తే ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది దీనికి. రెండోది, ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళి చేయటం అనేది ఎలాగో మనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఇండియాలో కాదు కానీ చాలా సందర్భాల్లో మనం గతంలో చూసాం. క్రిష్ చేశాడు, కంచె సినిమా చేసినప్పుడు తను న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళటం ద్వారా కొంత ఖర్చు తగ్గించే ప్రయత్నం చేశాడు. అవును, అట్లా అనుకుంటే మనకి శాతకర్ణి కూడా కొన్ని న్యాచురల్ జార్జియా వెళ్ళటం ద్వారా కొంత ఆ న్యాచురల్ లొకేషన్స్ని క్యాప్చర్ చేయటం ద్వారా ఖర్చు తగ్గించే ప్రయత్నం జరిగింది అక్కడ. ఇందులో కూడా అలాంటివి జరగచ్చు. నేపథ్యం అటే వెళ్తున్నారు కాబట్టి ఎలాగూ సెకండ్ వరల్డ్ వార్ అంటే అది హిట్లర్కి స్టాలిన్కి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఈయన భారతీయ సైనికుడిగా కనిపించే అవకాశం ఉంది. మరి ఆ నేపథ్యం ఎలా తీసుకెళ్తారు ఏమిటి అనేది చూడాలి. అందుకని అది క్యూరియస్ వ్యవహారమే. సబ్జెక్ట్ ఏంటనేది బయట తెలియదు కాబట్టి ఊహాగానాలే అది ఎలా నడుస్తుంది అనేది. వాళ్ళు డెఫినెట్గా సబ్జెక్టుని నమ్మారు కాబట్టే ప్రభాస్ దిగాడు ఇప్పుడు రంగంలోకి. మైత్రి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు అంటే సబ్జెక్ట్ డెఫినెట్గా వాళ్ళని హుక్ చేసింది. అది సక్సెస్ఫుల్ ఫార్ములాగానే అనుకుందాం. అయితే ఆ సినిమా ఒకటే కాదు కదా, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎంతో లింక్ అయ్యి. ఇప్పుడు స్పిరిట్ మూవీ ఉంది. స్పిరిట్కి సంబంధించి ఆయన ఒక కండిషన్ పెట్టు కూర్చున్నాడు, నాకు బల్క్ డేట్స్ కావాలి అని. అంటే ఒక్కసారి స్పిరిట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను వెళ్ళమన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాలి అని కండిషన్ పెట్టు కూర్చున్నాడు ఆయన. ఆయనకి బల్క్ డేట్స్ ఇవ్వాలి. అలాగే ఆయన ఆల్రెడీ చేసినటువంటి కల్కి 2 చేయాలి. కల్కి 2కి సంబంధించి వాళ్ళు ఫేజ్ మేనర్లో వస్తున్నారు. ముందు కమల్ హాసన్ది కంప్లీట్ చేసిన తర్వాత అమితాబ్ది, తర్వాత ప్రభాస్ది పెట్టుకున్నారు. అంటే ఈ గ్యాప్ దేనికి ఇచ్చి ఉంటారు? ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నటువంటి సినిమా ఒకటి ఉంది, రాజాసాబ్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించినటువంటి ఏ రకమైన అప్డేటు బయటకు రావట్లేదు, హుక్ అయిపోయి ఉంది అది. దాంతో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఒక అప్డేట్ కోసం. మారుతి ఏం చేయబోతున్నాడు ఈ సినిమాని అంటే లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ సినిమా అనేది మనకు మొదట వినిపించిన మాట. కానీ ఇప్పుడు అలా ఉండేటట్టు కనబట్టలేదు అది. దాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్తున్నారు. అందుకని డెఫినెట్గా టైం తీసుకుంటుంది, కానీ మరీ ఎక్కువ టైం తీసుకుంటోంది అనేది. వాళ్ళు ఆల్రెడీ ఒక డేట్ దాటింది, రెండో డేట్ బయటకు రావట్లేదు, విషయం తెలియట్లేదు. అందుకని వెయిటింగ్ జనాలు. అందుకని అతను డెఫినెట్గా ముందు రాజాసాబ్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత కల్కి, తర్వాత సలార్ ఉంది, స్పిరిట్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ మధ్యలో ఒక బాలీవుడ్ సినిమా ఉంది, ఒక కమిట్మెంట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు కదా. హనుమాన్ డైరెక్టర్ది కన్ఫర్మ్ చేశాడు. అంటే సంవత్సరానికి 2 రిలీజులు పెట్టుకోవాలి అని ఒక కాన్సెప్ట్ చెప్పాడు ఆయన గతంలో, ఏది ఆదిపురుష్ టైంలో చెప్పి దాన్ని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చూడబోతే దాదాపు 6 డజన్ సినిమాలు ఉన్నాయి అతని చేతిలో.
ఈ అరడజన్ సినిమాలు అంటే రిలీజుల వారీ పెట్టుకుంటే ఏడాదికి 2 పెట్టుకుంటే ఆయన 26 నుంచి 26 నుంచి 2 రిలీజులు పెట్టుకుంటే 26, 27, 28 28 వరకు బుక్ అయి ఉన్నాడు ఆయన. అంటే 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో ఇంకేదైనా కమిట్ అయితే తర్వాత. అదే. సో అలా నడుస్తోంది ప్రభాస్. ఏ సినిమా ప్రతిదీ క్యూరియస్గానే కనిపిస్తోంది, ప్రతి ప్రాజెక్టు. అంటే హనూర్ రాఘవపూడిది ఒక్కటిదే కాదు, ఆయన స్పిరిట్ కూడా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సందీప్ ఆయన ముందు 2 సినిమాలు పెద్ద హిట్లు, అంటే ఒకటి రీమేక్, 3 సినిమాలు 3 బిగ్ హిట్లు. కాబట్టి డెఫినెట్గా అంటే యాటిట్యూడ్ మీద క్యారెక్టర్ నడపటం అనేది ఆయన ప్రోగ్రామ్. దానిలో ప్రభాస్ ఎలా ఉంటాడు అనేది చూడాలనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది జనాలకి. అలాగే ఈ పౌజీ అనేటువంటి క్యారెక్టర్లో ఎలా ఉంటాడు చూడాలనే క్యూరియాసిటీ ఉంది. కల్కీలో ఇంకా మొదలవలేదు. పార్ట్ 1లో ఆయన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయటం అనే ప్రోగ్రాం లేదు దానిలో. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలాగా పార్ట్ 1 డిజైన్ అయింది. దానికి సంబంధించిన క్యూరియాసిటీ ఉంది అభిమానులు. ఇలా ప్రతి ప్రాజెక్టు, రాజాసాబ్ దానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆతృత ఉంది. ఇంత క్యూరియస్గా జనాల్ని పెట్టి ఈ సంవత్సరం కనీసం ఒక రిలీజ్ అయినా లేకపోతే ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఆయన రాజాసాబ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేసిన తర్వాత కొంత అభిమానుల ఆకలి తీరుతుంది. తీరిన తర్వాత నెక్స్ట్ కల్కి, తర్వాత ఇంకేదైనా సలార్ పెట్టుకుంటారా లేకపోతే ఫౌజీ పెట్టుకుంటారా. అంటే మైత్రి మూవీ మేకర్స్ ఈసారి పెద్దగా టైం తీసుకోకుండానే సినిమాని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పుష్పకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. దాదాపు 5 years ఆ ప్రాజెక్ట్ కింద హోల్డ్ అయ్యారు వాళ్ళు. ఈసారి అలాంటిది లేదు, ప్లానింగ్గానే వెళ్ళి స్పీడ్గా సినిమా చేయాలి అనేటువంటి దానిలో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో మైత్రి నుంచి వస్తున్న ప్రతి సినిమా వేగంగానే వస్తుంది. అంటే వాళ్ళు ఒక స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఒకటి రిలీజ్ చేశారు కదా హిందీలో, అది కూడా వేగంగానే చేశారు. గోపీచంద్ చాలా స్పీడ్గా చేసిన సినిమా. కాబట్టి ఇది కూడా ఫౌజీ కూడా నా ఉద్దేశంలో స్పీడ్గానే వెడుతుంది. సో వీళ్ళు 28 వరకు బ్యాకప్ ఉంది అతనికి. ఇంత టైట్ బ్యాకప్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ రిలీజ్ లేకపోతే మాత్రం అభిమానులు ఆగరు. అందుకని అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్గా ఆయన మారుతిని లైన్లో పెట్టి సినిమా కంప్లీట్ చేయాలి. ఇప్పుడేదో వెకేషన్కి వెళ్ళాడని చెప్తున్నారు కదా, వెకేషన్ కంప్లీషన్ అయిపోయి ఆయన రావాలి. ఆయన కోసం వెయిటింగ్. ఇటలీ అనుకుంటాను మేబీ. అక్కడి నుంచి వచ్చి అర్జెంటుగా వీళ్ళందరినీ లైన్లో పెట్టి శరవేగంతో సినిమాలు చేసి రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది అతనికి. కమిట్మెంట్ ఇచ్చున్నాడు కాబట్టి.